ఒక్కొక్క పరిణామం మారిపోతా ఉంది. ఇప్పుడు రైతులకు సంబంధించి నిన్ననే నాదెళ్ల మనోహర్ గారు 24 గంటలు డబ్బులేస్తున్నాం, కష్టపడక్కర్లేదు, బ్రోకర్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, అసలు ఏ ఇబ్బంది లేదని చెప్పారు. కానీ సాక్షి దళారీలదే రాజ్యం అంటూ ఒక కథనాన్ని రాసుకొచ్చింది. ఎకరాకి 6-7 వేలు నష్టపోతున్నారని, సీఎం చంద్రబాబు నివాసానికి కోతవేడి దూరంలో విజయవాడకు అనుకున్న ఉప్పలూరు ప్రభుత్వ సొసైటీలు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ఓ దళారీ కబందాస్తాల్లో బందీగా మారింది. ఈ కేంద్రంలో ధాన్యం కొనుగోలుకు అనేక కొర్రీలు పెడుతుండటంతో రైతులు రోడ్డుకి ఇరువైపులా రోజుల తరబడి ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. రాష్ట్రం ఎంత అసమర్థ పాలన కొనసాగుతుందని చెప్పేందుకు ఉప్పలూరు సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రమే నిదర్శనం. మాకు కనీసం సంచులు ఇవ్వలేదు, పంట కోత కోసి రోడ్లపైనే వేసాం, వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే కాట వేయాలి, ధాన్యం శుభ్రంగా ఎండినా ఇక్కడంతా దోపిడీనే, సొసైటీలో దళారీ ఎంత చెప్తే అంతే, మిల్లులు కూడా వాళ్ళవే, ఇక మాకు మద్దతు ధర ఎక్కడ దక్కుతుంది అంటూ ఓ అన్నదాత ఆవేదన వ్యక్తం చేశారు. మా పంట తేమ శాతాన్ని కూడా వాళ్ళే నిర్ణయిస్తున్నారు, సొసైటీ దగ్గర 17% వస్తే మిల్లు 21% చూపిస్తుంది, ఒక్కో పాయింట్కి కేజీ చొప్పున ధాన్యాన్ని అదనంగా లాగేస్తున్నారు, లేదంటే అంత తరకు డబ్బులు కట్టాల్సిందే. ఈ ప్రభుత్వంలో అడిగేవాడే లేడు, పట్టించుకునే వాళ్ళే ఉండరు, ప్రశ్నిస్తే మాపై కక్ష కడతారు, పంట కొనకుండా ఇబ్బంది పెడతారు, అసలు ప్రభుత్వ సొసైటీలు ప్రైవేట్ వ్యక్తులు పెత్తనం ఏంటో తరుగు రూపంలో నేను 35,000 ముట్ట చెప్పా, తుఫాన్లు వచ్చి పంట పడిపోతే పరిహారం ఇచ్చేది ఇవ్వని ఈ ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని కూడా వచ్చేసే అంటూ మరో రైతు గోడు వ్యక్తం చేశారంటూ తుఫాన్లు వర్షాలు అన్నదాతలు ముంచేస్తే చంద్రబాబు సర్కార్ వాళ్ళ పొట్టగొడుతూ ఏడిపిస్తోంది, ప్రకృతి వైపరీత్యాలకు మించి రైతన్నలు దగా చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం కొట్టేందుకు కుట్రపూర్తిగా వివరించింది. తుఫాన్ సమయంలో పంట నష్టం నమోదు చేసిన సర్వే నెంబర్లో ధాన్యాన్ని కొనుగోలు చేయబోని ప్రచారం చేయించింది. దీంతో ధాన్యాన్ని అమ్ముకోలేమని ఆందోళన చెందిన రైతులు పంట నష్టాన్ని తగ్గించి రాయించుకున్నారు. 4 ఎకరాలు నష్టపోతే గత్యంతలేక 2 ఎకరాలు మాత్రం పంట నష్టం జరిగినట్టు నమోదు చేయించుకున్నారు. తీరా ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం రాకపోగా ఇప్పుడు మద్దతు ధరలో కోత పెట్టడంతో రైతులు 2 విధాలుగా నష్టపోతున్నారు అన్నట్లు వార్తని హైలైట్ చేసింది.